రోజులైంది కదా నువ్వు తిని పెట్టిస్తా. ఒక్క నిమిషం అయిపోతాను. చాలా రోజులైంది కదా నువ్వు తిని. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో బాగున్నారా? ఈరోజు మా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నానండి. ఇంకా ఆల్రెడీ రైస్ పెట్టేశాను, రైస్ అయిపోయిందనమాట. సో ఇంకా పప్పు 1 అవర్ ముందే నానబెట్టి ఉంచాను. 3-4 విజిల్స్ కూడా పెట్టేసుకొని పప్పు కూడా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ములక్కాడలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ములక్కాడలు కట్ చేసేటప్పుడు వాటి పైన ఉన్న స్కిన్ని ఎక్కువ రిమూవ్ చేయకుండా కొంచెంగా రిమూవ్ చేసుకోవాలండి. జస్ట్ అలా తీసేయాలి. ఎక్కువ తీసేస్తే కూడా అస్సలు అందులో ఉన్న పోషకాలన్నీ కూడా పోతాయన్నమాట. ఇలా చేస్తే ఆ ములక్కాడ కూడా మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను సాంబార్ చేస్తున్నాను. సో అప్పుడప్పుడు నేను ఇలా సాంబార్ పప్పు ఇలా కడుతూ ఉంటాను. 2 డేస్కి ఒకసారి ఏదైనా రైస్ ఐటమ్స్, టమాటా రైసు, తర్వాత లెమన్ రైస్, అలాగే పుదీనా రైస్, ఇలా రైస్ ఐటమ్స్ ఎక్కువ చేస్తూ ఉంటాను. తర్వాత ఇంకా అప్పుడప్పుడు ఇలా సాంబారు, ఇలా పప్పు, ఇవన్నీ కూడా కొన్ని ఆలు కర్రీస్, ఇట్లాంటి కర్రీ ఐటమ్స్ కూడా రెడీ చేసి బాక్స్లో పెడుతూ ఉంటాను అనమాట. సో ఈరోజు అయితే నేను సాంబార్ చేస్తున్నాను. సాంబార్ రోజు రైస్ ఐటమ్స్ అంటే పిల్లలకి బోర్ కొట్టేస్తుంది అనమాట. సో ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయలేదండి. సో సాంబార్ అన్నమే తినిపించేసాను. మార్నింగే ఇంకా కడుపు నిండా ఫుల్గా అన్నం తినిపించేసాను అనమాట. ఇంకా ఇలా ములక్కాడలన్నీ కూడా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్క ములక్కాడ 20 రూపీస్ అంట ఇక్కడ. ఇంకా వాటర్లో వేసేసి ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకునే లోపు వీటిని కొంచెం వాటర్లో వేస్తే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా పక్కన పెట్టేసుకొని నేను ఉల్లిపాయ, అలాగే టమాటా ఇవన్నీ కూడా కావాల్సినవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉల్లిపాయ కట్ చేస్తున్నానండి. ఇక్కడ ఆనియన్స్కి ఈ మధ్య ఎక్కువ ఫంగస్ వచ్చేస్తుంది అనమాట. నేను ఆ ఫంగస్ వచ్చిన ఆ లేయర్ మొత్తం కూడా రిమూవ్ చేసేస్తాను. తర్వాత ఒకసారి కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. పొడుగ్గా కట్ చేస్తానండి. ఇలా ఉల్లిపాయకి పైన ఉన్న ఒక 1 లేయర్ అంతా రిమూవ్ చేసేస్తే బాగుంటుంది. సో ఫంగస్ వచ్చింది కాబట్టి మనకు అస్సలు అది మంచిది కాదనమాట. కాబట్టి అది రిమూవ్ చేసేస్తున్నాను. పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న పప్పును బాగా ఇలా రుద్దేస్తున్నాను అనమాట. చాలా మెత్తగా ఉడికిపోయింది, బాగా వచ్చిందండి. సో ఇలా సాంబార్కి మెత్తగా ఉడికిపోతేనే మనకు బాగుంటుంది అనమాట. ఇంకా మొత్తం కూడా పప్పు ఇలా రుద్దేసుకుంటున్నాను. రెడీగా పెట్టేసుకుంటే ఇంకా మనం పోపు వేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా అప్పటికప్పుడు రుద్దుతూ ఉంటే ఇంకా పోపు వేస్తాం కదా, అంతా మాడిపోతుందండి. అందుకోసం నేను ఇక్కడ రెడీగా చేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి మనం తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అలాగే 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ములక్కాడలు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి లంచ్ బాక్స్ వచ్చేసి నేను రైస్ పెట్టేసి సాంబార్ ఎక్కువ పోసేస్తానమాట. సో వాళ్ళు 12:30కి అలా తింటారు కాబట్టి సాంబార్ ఎక్కువ వేసామంటే అన్నం బాగా సాంబార్ని పీల్చేసుకొని నీట్గా బాగా మనకు సాంబార్ రైస్ లాగా అయిపోతుంది అనమాట. వాళ్ళకు తినడానికి ఆ టైంకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అందుకోసం నేను ఎక్కువ సాంబార్ పోసేస్తాను. సపరేట్గా వేస్తే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సపరేట్గా వేసిండేది లీక్ అయిపోయి బాక్స్ అంతా పాడైపోతుందని చెప్పేసి నేను రైస్లోనే కలిపి వేసేస్తాను అండి. అలా వేస్తే పిల్లలు కూడా ఒకేసారి తినేస్తారనమాట. సో నీట్గా మనము కలపాల్సిన అవసరం లేదు. సాంబార్లో ఆటోమేటిక్గా రైస్ అనేది బాగా కలిసిపోతుంది. అందుకోసం నేను అలా చేస్తాను. మా పాపకి చాలా ఇష్టము సాంబార్ రైస్, తను బాగా తింటుందన్నమాట. అందుకోసం నేను వీక్లీ 2 డేస్ అన్న సాంబార్ తప్పకుండా చేస్తాను. సాంబార్ రైస్ పెట్టిస్తాను. అలాగే టమాటా రైస్ ఇలాంటివి బాగా తింటారు వీళ్ళు. తర్వాత ఇంకా ఇందులోనే నేను ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి కూడా 5-6 రెబ్బలు బాగా దంచి వేసానండి. ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ములక్కాడలు కూడా వేసేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పప్పు కూడా వేసేసి మంచిగా వాటర్ పోసేసి ఈ సాంబార్ బాగా ఉడికించుకున్నాను. ఎప్పుడైనా మనకు ములక్కాడలు తెచ్చుకున్న తర్వాత కొంచెం ఎండిపోయినట్లు అనిపిస్తే కట్ చేసేసి వాటర్లో వేయండి. 1 గంట వాటర్లో వేసేస్తే అవి మళ్ళీ బాగా ఫ్రెష్గా వస్తాయండి. ఈ టిప్పు చాలా యూజ్ అవుతుంది. అరే ఇవి ఎండిపోయినాయి పడేద్దామన్న అనుకోకుండా ఇలా వాటర్లో కట్ చేసి వాటర్లో వేస్తే కొంచెం బాగా ఫ్రెష్గా వస్తాయన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.
మీరు అన్ని వెజిటేబుల్స్ అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చు. నేను ఒక్క ములక్కాడతో మాత్రమే చేస్తానండి. ఇక్కడ 2 టమోటాలు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసాను. టమోటాలు కూడా బాగా మగ్గిన తర్వాత మనం ఉడికించి రుద్ది పెట్టుకున్న పప్పు ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత ఇంకా వాటర్ యాడ్ చేసేసి బాగా ఉడికించుకోవాలి. ములక్కాడలు బాగా ఉడికే వరకు ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ములక్కాడలు అంతా బాగా ఉడికిపోయిందండి. ఇంకా ఫైనల్‌గా నేను ఆచి సాంబార్ మసాలా పౌడర్ వేసేస్తున్నానండి. ఈ సాంబార్ పౌడర్ చాలా బాగుంటుందన్నమాట. సో నేను ఎక్కువగా ఇదే యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సాంబార్ పొడి కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు సిమ్లో పెట్టేసి మరొకసారి బాగా ఉడికిచ్చేస్తానండి. ఇంకా ఫైనల్‌గా కొత్తిమీర వేసేస్తే ఈ సాంబార్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. కాసేపు ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి బాక్స్ అనేది రెడీ చేసేస్తాను. ఇక్కడ ఇంకా మా పిల్లలు కూడా తినిపించేసాను అనమాట. ఇంకా వాటర్ ఇస్తున్నాను. వాటర్ తాపేసి ఇంకా రెడీ అయిపోయారు. ఇంకా రోజు టిఫిన్ ఏదో ఒకటి పెడుతూ ఉండేదాన్ని. సో ఈరోజు సాంబార్ తోటి రైస్ తినిపించేసాను. ఒక్కొక్కసారి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇలా రైసే పెట్టేస్తాను అనమాట. తింటారు మా పిల్లలు. మాకు రైస్ వద్దు అది అలా ఏం చెప్పరు, హ్యాపీగా తింటారు. తర్వాత ఇంకా రెడీ చేయించేసి ఇంకా మా పిల్ల కూడా రెడీ అయిపోయింది. ఇంకా స్కూల్కి అయితే పంపించేస్తున్నానండి. సో ఇది ఈరోజు లాగ్ అన్నమాట. సాంబార్ రైస్ మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే స్పెషల్గా నేను సాంబార్ రెసిపీ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను అనమాట. మన ఛానల్లో ఉంది. ఇంకా మా పిల్లలకి ఒకసారి బాయ్ చెప్పేసి ఇంటికి రాగానే ఫుల్ వర్క్ ఉందన్నమాట ఇంట్లో. ఆ వర్క్ అంతా కూడా ఇంకా ఇంట్లో కంప్లీట్ చేసేసుకోవాలండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.